వెల్కమ్ టు నిక్కీ టాక్స్. నమస్తే. ఈరోజు వీడియోలో బ్యాక్ పెయిన్ని తగ్గించుకొని హాయిగా నొప్పి అనేది లేకుండా పని చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ఈ మధ్య బ్యాక్ పెయిన్ చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. దీనికి మనం చేసే పొరపాట్లు కారణాలు అవుతున్నాయి. కాబట్టి ఈ సమస్యను అధిగమించాలంటే ముందు మనం చేసే పొరపాట్లని తగ్గించుకోవాలి. ఎక్కువసేపు ఒకే పొజిషన్లో కదలకుండా కూర్చొని పనిచేయడం, ఎక్కువ దూరం డ్రైవ్ చేయడం లేదా ప్రయాణించడం, చిన్న చిన్న వ్యాయామాలు కూడా చేయకపోవడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరగక ఈ సమస్య వస్తుంది. అలాగే తీవ్రమైన మలబంధం. ఈ మలబంధంతో బిగుసుకుపోయినటువంటి అపాన వాయువులు ఈ నడుములో చేరడం వలన కూడా ఈ నడుము నొప్పి వస్తుంది. ఇలా అనేక కారణాలు చాలా ఉన్నాయి. కారణాలు ఏమైనా కానీ మన జాగ్రత్తలో మనం దాన్ని తగ్గించుకోకపోతే నడుము నొప్పి మనల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి నడుము నొప్పిని పోగొట్టుకొని హాయిగా పనిచేసుకోవాలంటే ఇవి ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఇవి ఎండు ఖర్జూరాలు. దాదాపు 10 నుండి 15 వరకు ఎండు ఖర్జూరాలను తీసుకోవాలి. ఇప్పుడు వీటిలో ఉండే గింజలను జాగ్రత్తగా తీసివేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వడకత్తెరను ఉపయోగిస్తే మీరు చాలా సులువుగా గింజలను తీయగలుగుతారు. ఇలానే అన్ని ఖర్జూరాల నుండి గింజలు తీసివేసి ఖర్జూరాలను పక్కన పెట్టుకోవాలి. ఇలా మీ దగ్గర వడకత్తెర లేకపోతే వీడియోలో చూపిస్తున్నట్టుగా కత్తితో అయినా జాగ్రత్తగా కట్ చేసి గింజలు తీసేయాలి. ఇలా అన్ని ఖర్జూరాల నుండి గింజలు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మహిషాక్షి గుగ్గిలంని తీసుకొని ఇలా మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గింజలు తీసేసిన ఈ ఖర్జూరాలను ఒక్కొక్కటిగా తీసుకొని ఖర్జూరం గింజలు తీసేసిన ఈ ఖాళీలో ఎంత పడుతుందో అంత మనం తయారు చేసి పెట్టుకున్న మహిషాక్షి గుగ్గిలం పొడిని అందులో నింపి ఇలా రెండింటిని కలిపి కదలకుండా ఒక దారం చుట్టేయాలి. ఇలా దారం చుట్టడం వల్ల ఖర్జూరం విడిపోకుండా ఉంటుంది. దానివల్ల అందులో నింపిన పొడి బయటకు రాకుండా ఉంటుంది. అందుకని దారంని గట్టిగా విడిపోకుండా కట్టాలి. ఇలా మనం గింజలు తీసేసిన అన్ని ఖర్జూరాలలో పొడిని నింపి అవి విడిపోకుండా గట్టిగా దారంతో కట్టి జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకొని దానికి నీళ్లు యాడ్ చేస్తూ ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని చిన్న ముద్దలుగా చేసుకొని వాటిని ఇలా చిన్న చపాతీలుగా ఒత్తుకోవాలి. దీనిని ఇందాక పొడిని నింపి దారం చుట్టి పక్కన పెట్టుకున్న ఖర్జూరాల చుట్టూ ఇలా కవచంలాగా ఇవ్వాలి. పిండి విడిపోకుండా ఉండేందుకు జాగ్రత్తగా ఇలా ప్రెస్ చేస్తూ అంచులు అంటుకునేలా చేయాలి. ఇలా చేయడం వల్ల వీటిని కాల్చుతున్నప్పుడు పిండి విడిపోకుండా ఉంటుంది. మీరు మామూలు చపాతీలుగా పెద్దగా కూడా చేసుకొని వాటిని కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసుకొనైనా ఈ ఖర్జూరాల చుట్టూ కవచంగా ఇవ్వచ్చు. ఇలా అన్నింటినీ చేసుకొని వాటిని కొంచెం ఆరనివ్వాలి. ఇలా 10-15 కాయల వరకు చేసుకోవచ్చు. ఇవి ఆరేలోపు ఒక ఐరన్ కడాయి లేదా మందపాటి ఐరన్ డబ్బానైనా తీసుకొని దానిలో బొగ్గులు వేసి హారతి కర్పూరం బిళ్ళలు వేసి అంటించి ఆ బొగ్గులను నిప్పులుగా చేసుకోవాలి. విసనకర్రతో కాస్త ఊపుతూ ఉంటే అవి నిప్పులుగా అవుతాయి. ఇలా నిప్పులు చేసుకున్నాక ఈ నిప్పులలో ఇందాక చేసి పెట్టుకున్న ఖర్జూరాలని ఒక్కొక్కటిగా వేయాలి. ఇలా వేసుకున్నాక వీటిని అటు ఇటు దొర్లిస్తూ ఉంటే అన్ని వైపులా కాలుతాయి.
ఇలా అటు ఇటు దొర్లిస్తూ ఉంటే అవి దోరగా ఎర్రగా కాలుతాయి. ఇలా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం తయారు చేసి పెట్టుకున్న అన్ని ఖర్జూరాలని కాల్చుకొని తీసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. నడుము నొప్పి ఉన్నవారు వెన్నుముకకు బలాన్నిచ్చే వ్యాయామాలు రోజూ చేయడం వల్ల నడుము నొప్పికి చెక్ పెట్టవచ్చు. నిటారుగా కూర్చోకపోవడం, వంగిపోయి పనిచేయడం ఇలాంటివన్నీ సమస్యను ఇంకా పెంచుతాయి. దీన్ని అధిగమించాలంటే వీపు నుండి నడుం భాగం వరకు నిటారుగా ఉంచాలి తప్ప ముందుకి పక్కకి వంచకూడదు. అసలు వ్యాయామం చేయకపోవడం కూడా నడుము నొప్పికి కారణమే. మనం రెగ్యులర్గా ఇంట్లో చేసే పనుల వల్ల శరీరంలోని కొన్ని భాగాలకు మాత్రమే కదలికలు ఉంటాయి. అలా కాకుండా కాసేపు చేసే వ్యాయామం బాడీని అంతటిని ఫ్లెక్సిబుల్గా ఉంచుతుంది. తద్వారా చాలా వరకు నొప్పులను తగ్గించుకోవచ్చు. అలాగే ఏళ్ల తరబడి ఒకే పరుపును వాడడం కూడా నడుము నొప్పికి కారణమే. పరుపులు మరీ మెత్తగా అలా అని గట్టిగా లేకుండా చూసుకోవాలి. మరీ గట్టిగా ఉన్నవైతే నడుంపై భారం పడుతుంది. కాబట్టి సౌకర్యంగా ఉన్నదాన్ని ఎంచుకోవాలి. ఇప్పుడు మనం కాల్చి పక్కన పెట్టిన ఖర్జూరాలన్నీ చక్కగా చల్లారిపోయాయి. చల్లారిన ఈ ఖర్జూరాల యొక్క పై కవచాన్ని అలాగే అవి విడిపోకుండా కట్టిన దారాన్ని కూడా తీసివేయాలి. ఇప్పుడు లోపల ఉన్న ఈ ఖర్జూరం బాగా ఉడికిపోయి ఉంటుంది. అలాగే ఒక్కొక్కటిగా అన్ని ఖర్జూరాలపై ఉన్న కవచాన్ని తీసి దారాన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కాయలను అలాగే రోట్లో వేసి బాగా మెత్తగా నూరాలి. ఈ నడుము నొప్పికి నివారణగా నడుమును ఆవరించి ఉండే కండరాల శక్తిని పెంపొందించుకోవడం, రోజువారీ పనులను ఒక నిర్దిష్టమైన శైలిలో చేయడం వంటి చిన్న చిన్న మార్పులతో ఈ బ్యాక్ పెయిన్ రాకుండా చూసుకోవచ్చు. మనం కూర్చునే కుర్చీలు, సోఫాలు, పడుకునే మంచాలు మన బాడీ పోస్చర్కి తగినట్టుగా ఉండేవి వాడాలి. అలాగే బరువులను సరైన పద్ధతిలో ఎత్తాలి. ఒక్కోసారి నడుముకు దెబ్బ తగిలినప్పుడు నొప్పి, వాపు వస్తుంటాయి. ఇలాంటి సమయంలో నొప్పి ఉన్న చోట చల్లని లేదా వేడి వాటితో కాపడం పెట్టడం వల్ల ఈ బ్యాక్ పెయిన్ నుండి ఉపశమనం కలుగుతుంది. ఇలా దంచుతూ ఉంటే దాదాపు 10-15 నిమిషాలకి అంత బాగా కలిసిపోయి ఇలా మెత్తగా జిగటగా అవుతుంది. ఇలా బాగా మెత్తగా నూరిన తర్వాత మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా చిన్న చిన్న గోళీలుగా బఠానీ గింజంత సైజులో తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ గోళీలతో ఎంతో కాలం నుండి బాధ పెడుతున్న బ్యాక్ పెయిన్ అయినా సరే తప్పకుండా తగ్గిపోతుంది. ఇలా తయారు చేసుకున్న ఈ గోళీలను నీడలో ఆరనివ్వాలి. దీనిని పొద్దున్న ఒక మాత్ర, సాయంత్రం ఒక మాత్ర మంచినీళ్ళతో వేసుకోండి. వేసుకున్నాక 1 అవర్ వరకు ఏమీ తినకండి. ఒక 2-3 వారాలలోనే మీకు తేడా తెలుస్తుంది. నీడలో ఆరిన తర్వాత ఇలా గట్టిగా అవుతాయి. ఇప్పుడు వీటిని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోండి. వీటికి తడి తగలకుండా పెట్టుకోండి. రోజు కనీసం ఒక 10-15 నిమిషాలైనా చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి శరీరం బిగుసుకుపోయినట్లుగా కాకుండా ఫ్లెక్సిబుల్గా, సౌకర్యంగా మారుతుంది. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకుంటే బ్యాక్ పెయిన్ని కొంతవరకు తగ్గించుకోవడం తేలిక కాదా? ఆలోచించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.